హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఛానల్ తాండవ కుర్రోడు శివ. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి ప్లీజ్. అందరూ మా వీడియో చివరి వరకు అయితే చూసేయండి. ఇప్పుడు నిన్న కట్టాము వాళ్ళు, ఇంకా నేను ఒకరిదాన్ని అయితే ఆమెలోకి వస్తున్నాను. మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళిపోయాడు చేపలు పెట్టుకొని. ఈ జల్లలు అయితే మార్కెట్లో అందరూ అడుగుతున్నారు, అలాగని నిన్న అయితే వాళ్ళు వేసాము. అందరూ అయితే గాలికి భయపడి ఎవ్వరూ రావట్లేదు మధ్యాహ్నం నుంచి పూట్ల. అదే తెల్లవారుజామున వచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఏరుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టైము ఉదయం 7:30 అవుతుంది. నేను ఆ ఒడ్డు కాత వచ్చి కొమ్మ దగ్గర కాత వస్తాను. రాయి వాళ్ళకి చివరికి అయితే రాయిని వేయాల, కానీ మునిగిపోద్ది కానీ కనబడదని ఇంక ఈ తప్పుకైతే కట్టుకున్నాను అంచనాకి. ఇంక వల్ల ఏరబోతుకి ఎంత టైం పడుతుందో తెలియదు. ఆమెలో అయితే ఎవ్వరు కూడా రాలేదు. ఇంకా మధ్యాహ్నం నుంచి మా ఆయన నేను వద్దాం అనుకుంటే గాలి అది ఎక్కువైపోతున్నాయి కదా, బోట్లోకి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అందుకే భయపడితే నేను ఉదయాన్నే వచ్చాను. ఆ ఒడ్డు కాడ నుంచి తోసుకురాబోతుకి వాళ్ళ కొమ్మకాడికి అరగంట టైం తీసుకుంది. ఇంక ఈ బకెట్లో నాతో వేయాలా, కొద్దిగా నీళ్ళు వేసి బకెట్లో ఒకటి బతికుంటాయి. అవి ఏమైనా మళ్ళీ చిక్కలో వేయాలా. ఇంకా ఇంటికాడ కుండీలు ఉన్నాయి కదా, ఆ కుండీలో వేసుకొని రేపు మార్కెట్కి అయితే పట్టుకొని వెళ్తాను. వాళ్ళు కొత్త వాళ్ళ వల్ల బాగానే పడ్డాయి జల్లలో. చూడండి ఎంత బాగున్నాయి ఆ జల్లలో. ఒకటి గాని గుచ్చుకుంటే మామూలుగా నొప్పి రాదు, చెయ్యితే ఒక అరగంట వరకు అయితే తగ్గదు. ఏం చేస్తాం మరి, తీయాలి తప్పదు. ఇంకిద్దరు మనుషులు ఉంటేనే కానీ అవ్వదు ఈ జల్లలు ఎప్పుడాను. ఒకరికైతే అవ్వదు. చెయ్యిలు గోర్లు అయితే పోతాయి, కోసిపోతాయి కూడా చేతులు. పరిగెలు అయితే పలాచగా పడ్డాయి, జల్లలే కొద్దిగా ఒత్తుగా పడ్డాయి. కొత్తాలు కదా, ఆ జల్లలు పడిన కాడ చిరిగిపోద్ది వాళ్ళంతా. ఒక గొరస అయితే పడ్డది, చైనా గొరస పడ్డది. ఒక్కొక్కసారి గొరసలు కూడా పడతాయి వాళ్ళకి. అవి ఒక్కో చేప తీసిన కాడ వాళ్ళంతా చిరిగిపోద్ది. బేగా ఒక వారం రోజులు కూడా ఉండవు, మళ్ళీ కొత్తలు తెచ్చుకోవడమే. ఛానల్ బట్టి నుంచి ఆవులోకి రాలేదు కదా, చేతులు అయితే గీసిపోతున్నాయి. అందరూ తెల్లవారుజాను పూట వేసేస్తున్నారు, అదే సాయంత్రం అయితే రాలేదు, ఎవ్వరు కూడా రావట్లేదు గాలికి భయపడి. ఇంకా ఉదయాన్నే అయితే చూడండి ఆవైతే కొద్దిగా ప్రశాంతంగా ఉంది. చైనా గొరస అంటారు ఈ గొరసను మా సైడు. ఇంక చెక్కలో వేయాలా, చెక్కలో వేస్తే కొద్దిగా బతుకుంటాయి. చచ్చిపోయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, బతుకుని కుండీలు వేసుకొని రేపు మార్కెట్ పట్టుకుని వెళ్తాను. మార్కెట్లో అందరూ జల్లలో అడుగుతున్నారు, అందుకే 5 నెలలు ఎక్కువైపోతుంది ఆవులోకి రావడం. అందరూ అడుగుతున్నారని వేసాం, లేకపోతే పెద్ద చేపలే తెచ్చుకొని అమ్ముకుందాం. ఎందుకంటే ఇంక మా ఆయన అయితే కూడా రాలేకపోతున్నాడు ఆవులోకి. మార్కెట్కి వెళ్ళి మళ్ళీ ఆవులోకి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకనే. ఇంక జల్లలు అయితే చూడండి ఏ విధంగా పడ్డాయో. కొన్ని కూడా అయితే గుచ్చేసాయి, కొత్తాలు కదా. జల్లలు తీసిన కాడ అలా అయితే చిరిగిపోద్ది. ఇంక ఇవే ఉన్నాయి తీస్తే ఇంక ఇంటికైతే వెళ్ళిపోవాలా. తీయడం అయితే అయిపోయింది. జల్లలకి బకెట్లో వేసాను, ఇంకా చిక్కలా ఉన్నాయి. ఇంక ఇంటికైతే వెళ్ళి కుండీలాత వేస్తాను. ఇంటికి వస్తే కుండీలాత వేస్తాను. జల్లదే కొన్ని బతుకున్నాయి, కొన్ని చనిపోయాయి. తీసి ఫ్రిడ్జ్లో పెడేస్తాను.